నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. 100 కోట్లకు పైగా ఉన్న మన దేశ ప్రజలను ఎలా లెక్కిస్తారు? ఈ గ్రహం మీద జరిగే అతి పెద్ద కార్యకలాపాల్లో ఇదొకటి. 2027లో జరగబోయే జనాభా లెక్కల అధికారిక ప్రణాళికలు ఏముందో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు ప్రభుత్వ బ్లూప్రింట్ ఏంటి, తర్వాత ఈ భారీ పనిని ఎవరు చేస్తారు, వాళ్ళని ఒక రకంగా సెన్సస్ ఆర్మీ అనొచ్చు. మరి ఈసారి ఏ టెక్నాలజీ వాడుతున్నారు, దీనికయ్యే ఖర్చెంత, చివరిగా ఇంత పెద్ద బృందానికి ఎలా శిక్షణ ఇస్తారు, ఈ 5 అంశాలను మనం వివరంగా పరిశీలిద్దాం. ఓకే, ఇక మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. ఏ పెద్ద పనికైనా ఒక పక్కా ప్రణాళిక ఉండాలి కదా. మరి 2027 జనాభా లెక్కల వెనుక ఉన్న అస్సలు ప్రణాళిక ఏంటి, దాని అధికారిక పత్రంలో ఏముందో ఇప్పుడు చూద్దాం. మనం ఈ విశ్లేషణలో చర్చించబోయే సమాచారమంతా అధికారికమైనదే. ఇదిగో ఈ సర్క్యులర్ నుంచే తీసుకున్నాం. ఇది రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక బ్లూప్రింట్. సో ఇక్కడున్నదంతా నేరుగా ప్రభుత్వం చెప్పిన సమాచారమే. అయితే ఈ మొత్తం జనాభా లెక్కల ప్రక్రియను 2 పెద్ద దశలుగా విభజించారు. మొదటి దశ అంటే ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా తయారు చేయడం. అది 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంది. ఇక రెండవది అసలైన జనాభా గణన. అది 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇక్కడ ఒక్క ఆసక్తికరమైన విషయమేంటంటే, మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల కోసం ఒక ప్రత్యేక టైంలైన్ కూడా పెట్టారు. అంటే ప్రణాళిక ఎంత వివరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద పనిని పూర్తి చెయ్యాలంటే భారీ సంఖ్యలో సిబ్బంది కావాలి. మరి ఈ బృహత్ కార్యాన్ని క్షేత్రస్థాయిలో ఉండి నడిపించే ఆ సైన్యం ఎవరు, వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ భారీ ఆపరేషన్లో గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాళ్లకు ఎంత గౌరవ వేతనమిస్తారు? 2 దశలు పూర్తి చేసినందుకు ప్రతి ఎన్యూమరేటర్కి, సూపర్వైజర్కి 25,000 రూపాయలిస్తారు. ఇది కేవలం క్షేత్రస్థాయి సిబ్బందికి మాత్రమే కాదు. జనాభా లెక్కల వ్యవస్థలో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు బాధ్యతలను బట్టి వేతనం ఎలా మారుతుందో ఈ పట్టికలో స్పష్టంగా చూడొచ్చు. ప్రతి ఒక్కరి పాత్రకు తగినట్టుగా గౌరవ వేతనాన్ని నిర్ణయించారు. ఈసారి జనాభా లెక్కల్లో అతిపెద్ద మార్పు ఇదే. అదే టెక్నాలజీ వాడకం. అంతా డిజిటల్మయం. కాగితం వాడకం తగ్గించి మొత్తం ప్రక్రియను డిజిటల్గా మార్చబోతున్నారు. మరి అది ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. 2027 జనాభా లెక్కలను పూర్తిగా డిజిటల్ చెయ్యడానికి వాడబోయే సాధనాలు ఇవి. డేటా సేకరించడానికి మొబైల్ యాప్స్, పని ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంకా ప్రజలే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు ఒక ప్రత్యేక పోర్టల్ కూడా. ఈ డిజిటల్ మార్పు చాలా ముఖ్యం. ఎందుకంటే దీనివల్ల డేటాను వేగంగా ప్రాసెస్ చెయ్యొచ్చు, తప్పులు తగ్గించొచ్చు, అలాగే మొత్తం ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుంది. సరే, ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంతమంది సిబ్బంది, మరి దీనికి ఖర్చెంతవుతుంది? ఈ జాతీయ ప్రాజెక్టును నడపడానికి అవసరమైన నిధులు, వాటి కేటాయింపుల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ డిజిటల్ మార్పును సపోర్ట్ చేయడానికి ప్రతి రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతానికి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒకేసారి 10 లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తున్నారు. అంటే కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు లాంటి వాటికోసం అన్నమాట. రవాణాకు కూడా అంతే, మొత్తం కేటాయించారు. అంటే మరో 10 లక్షలు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళాలి కదా. ఇక అనుకోని ఖర్చులుంటాయి కదా. అంటే స్థానిక ప్రయాణాలు, స్టేషనరీ, ప్యాకింగ్ మెటీరియల్స్ లాంటి చిన్న చిన్న అవసరాల కోసం కూడా మరో 10 లక్షల రూపాయల ఫండుంటుంది. ప్రణాళికలో ఎంత చిన్న విషయాన్ని కూడా వదల్లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక చివరి అత్యంత కీలకమైన అంశం శిక్షణ. సరైన డేటాను సేకరించాలంటే లక్షలాది మంది సిబ్బందికి ఒకే రకమైన శిక్షణ ఇవ్వాలి. మరి అంత పెద్ద శిక్షణా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు? ఈ శిక్షణ కార్యక్రమం ఎంత పెద్దదో చూడండి. ఇదొక గొలుసుకట్టులాగా పైనుంచి కిందికి వరకు వెళ్తోంది. మొదట 100 మంది జాతీయ శిక్షకులు, వాళ్లు 2,000 మంది మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వాళ్లు 44,000 మంది ఫీల్డ్ శిక్షకులను తయారు చేస్తారు. చివరిగా ఈ ఫీల్డ్ ట్రైనర్లు 31 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో కూడా ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారు. ఈ పట్టికలో శిక్షణలో పాల్గొనే వివిధ స్థాయిల సిబ్బందికి ఇచ్చే
రోజువారీ భత్యాలు ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో పనిచేసేవారికి, ఈశాన్య రాష్ట్రాల్లో నివాస శిక్షణ తీసుకునేవారికి ఎక్కువ భత్యం కేటాయించడం గమనించవచ్చు. అంటే అక్కడి ప్రత్యేక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకున్నారు. కాబట్టి మనం చూసినట్టుగా ఒక పక్కా ప్రణాళిక, లక్షలాది మంది సిబ్బంది, సరికొత్త టెక్నాలజీ, వీటన్నిటితో ఈసారి జనాభా లెక్కలు జరగబోతున్నాయి. ఇప్పుడు అసలైన ప్రశ్నేంటంటే, పూర్తిగా డిజిటల్ పద్ధతిలో వేగంగా జరగబోయే ఈ గణన 140 కోట్ల మంది ప్రజల డేటా, మన దేశం గురించి మనకు తెలియని ఎలాంటి కొత్త కథలను, ఎలాంటి కొత్త వాస్తవాలను చెప్పబోతోంది.